హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఒక ఫ్రెషర్ కూడా చేయొచ్చు, ఒక స్టూడెంట్ కూడా చేయొచ్చు. కావాల్సింది కొద్దిగా నాలెడ్జ్, కొద్దిగా స్కిల్స్, ఎక్కువ క్లయింట్ మేనేజ్మెంట్. ఒక ఫస్ట్ క్లయింట్ని ఎలా తెచ్చుకోవాలని ఎవ్వరు చెప్పరు మనకి. ఒక ఫస్ట్ క్లయింట్ని తెచ్చుకోవాలని ఎవ్వరు చెప్పరు. చాలా చెప్తారు, ఈ ఫ్రీలాన్సర్ పోర్టల్స్ ఇవి, ఫ్రీలాన్సర్ పోర్టల్స్ ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు అని. కానీ ఒక ఫస్ట్ క్లయింట్ని మనం ఎలా తెచ్చుకోవాలి అని స్టెప్ బై స్టెప్ మనకి ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్ నార్మల్‌గా నేనే ఉన్నాను ఇప్పుడు. నేను మీకు మీరు నాకు కస్టమర్స్, మీరు నాకు క్లయింట్ అనమాట. నేనేంటి ఫ్రీలాన్సర్. నేను మీకు లెర్నింగ్ చేస్తున్నాను, ఎడ్యుకేషన్ ఇస్తున్నాను యాజ్ ఎ ఫ్రీలాన్సర్. మీరు నాకేం చేస్తున్నారు? క్లయింట్ మీరు. మీ వల్లనే నాకు రేపు రెవెన్యూ రావచ్చు. ఓకే. ఈరోజు రాలేదు. ఈరోజు నేను ఫ్రీగా కంటెంట్ చేస్తున్నా. రేపు నాకు రెవెన్యూ రావచ్చు. అంతేనా? దట్ ఈస్ వన్ ఆఫ్ ఫ్రీలాన్సర్, రైట్? అట్లనే మీది కూడా సేమ్, దాన్ని కూడా ఫ్రీలాన్సింగ్ ఉంటారు. మనకి టెక్నికల్ సైడ్ ఫ్రీలాన్సింగ్ అవ్వాలంటే వెబ్ డెవలప్మెంట్, లోగో డిజైనింగ్ ఇలాంటివి తెలిసి ఉండాలి. వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ కొన్ని థింగ్స్ ఉంటాయి. అలాంటి థింగ్స్ మనకు తెలిసి ఉండాలి. రియాక్ట్, డిజిటల్ మార్కెటింగ్, రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్, యాంగులర్ వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ఫుల్ స్టాక్, నోట్ జేఎస్ ఇలాంటి థింగ్స్ మనకు తెలిస్తే మనం టెక్నికల్ సైడ్ హ్యాపీగా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా స్కిల్స్ అన్నమాట. స్కిల్స్ ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను చాలాసార్లు డిస్కస్ చేసా ఇలాంటి స్కిల్స్ ఉండాలి అనేసి మీతో. అండ్ ఫ్రీలాన్సింగ్ చేయాలంటే ఫస్ట్ థింగ్, ఫస్ట్ స్కిల్ ఏంటంటే నీ దగ్గర ఒక పోర్ట్ఫోలియో ఉండాలి. తర్వాత నేను కొన్ని వెబ్సైట్స్ చూపిస్తాను, అది సెకండరీ. అండ్ ఫస్ట్ వచ్చేసి నీ దగ్గర ఒక పోర్ట్ఫోలియో కంపల్సరీగా ఉండాలి. ఆ పోర్ట్ఫోలియో కూడా లేటెస్ట్ టెక్నాలజీతో క్రియేట్ అయి ఉండాలి. అది కూడా ఫుల్ స్టాక్ డెవలపింగ్ లాగా ఉండాలి. ఓకేనా? సపోజ్ రియాక్ట్ అనేది ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్, అవునా? పేజ్ లోడ్ అవ్వదు మనం పెట్టుకుంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ లాగా. సో అలానే నీ పేజ్ సింగిల్ పేజ్లో ఉండాలి, నీ పోర్ట్ఫోలియో. అలాగానే నువ్వు క్రియేట్ చేసావు అనుకో, ఒక డైనమిక్ లుక్ వస్తుంది, రైట్? ఇలా నువ్వు నీ పోర్ట్ఫోలియో లేటెస్ట్ టెక్నాలజీస్తో క్రియేట్ చేయాలి. అది కూడా ఫుల్ స్టాక్ ఉండాలి. ఇప్పుడు మెయిల్ ట్రిగ్గరింగ్ ఇదంతా మనం నోట్ మెయిలర్ యూస్ చేసి చేయొచ్చు, రైట్? దీన్ని మనం ఫుల్ స్టాక్గా మన అప్లికేషన్ ఫుల్ స్టాక్గా చేసుకోవచ్చు. ఫస్ట్ నీ పోర్ట్ఫోలియో కరెక్ట్గా ఉండాలి. నువ్వు ఒక స్టూడెంట్ అయినా సరే, అండ్ నువ్వు ఒక ఫ్రెషర్ అయినా సరే, నువ్వు ఒక కెరీర్ గ్యాప్ పర్సన్ అయినా సరే, నువ్వు ఫ్రీలాన్సింగ్ చేయాలంటే ఫస్ట్ ఇలా చేయాలి. అండ్ సెకండరీ వచ్చేసేసి క్లయింట్ మేనేజ్మెంట్. నువ్వు ఫస్ట్ క్లయింట్ ఎలా తెచ్చుకోవాలి నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు, నేను ఫ్రీలాన్సింగ్ ఫ్రీగా చేస్తున్నా. యూట్యూబ్లో కంటెంట్ ఇప్పుడు నేను ఫ్రీగా చేస్తున్నా. ఫ్రమ్ 90 days నాకు ఏ అమౌంట్ రాలేదు. సో నేను ఫ్రీలాన్సింగ్ ఫ్రీగా చేస్తున్నా. మీరు కూడా ఏం చేయాలి? ఫస్ట్ క్లయింట్ కోసం మీ ప్రొఫైల్లో ఫ్రీ అని పెట్టాలి. ఫస్ట్ ప్రొఫైల్, మీ ప్రొఫైల్లో ఫ్రీ అని పెట్టాలి. లేదా ఫ్రీ అని మీరు పెట్టలేకపోతే అట్లీస్ట్ యాజ్ ఎ స్టూడెంట్కి చెప్తున్నా నేను, ఒక ఫ్రెషర్గా కొంచెం మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోవడంలో ప్రాబ్లం లేదు. కానీ ఒక స్టూడెంట్ ఫ్రీ అనే పెట్టండి. ఫస్ట్ ఫ్రీలాన్సర్ కోసం మీరు స్టూడెంట్ అనే పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు పోర్టల్స్ కాకుండా సపరేట్గా, ఇప్పుడు ఫస్ట్ క్లయింట్ మనకు కావాలి, అది మన మెయిన్ గోల్, రైట్? ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అవునా? కొన్ని ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, కొన్ని ఆన్లైన్, ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ అనేసి ఇలా కొన్ని ఉన్నాయి కదా. ఇలాంటి థింగ్స్కి మీరు ఫ్రీగా వెబ్సైట్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు. దాన్ని మీరు ఫ్రీలాన్సర్గా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని కూడా మనం ఫ్రీలాన్సర్ అని అంటాం. ఓకేనా? ఎందుకంటే మీరు ఒక రియల్ టైం వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని మీరు ఫ్రీలాన్సింగ్గా హ్యాపీగా మీ ప్రొఫైల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ పోర్టల్ క్రియేట్ చేస్తున్నా. దాన్ని ఏమంటారు? యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా నేను వర్క్ చేస్తున్నాననే కదా అర్థం. సో దానికి నేను ఇంకా అమౌంట్ ఏం తీసుకోవట్లేదు. అప్పుడు ఏమంటారు? దాన్ని ఫ్రీలాన్సర్ అనే అంటారు కదా. సో ఇలా మీరు కూడా ఏదైనా ఫ్రీలాన్సర్గా వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయండి. లేదా మీకు నాలెడ్జ్ ఉంటే మీ అంతటా మీరే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి. అది కూడా మీకు ఒక ఫ్రీలాన్సర్ వర్క్ లాగానే యూజ్ అవుతుంది. ఓకే, మీ అంతటా మీరే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ని, హోస్టింగ్ సర్వర్స్ ఉన్నాయి లైక్ godaddy.com ఇలా ఉన్నాయి కదా, అవి తక్కువనే పడతాయి. మీరు ఎవరైనా బేట్ చేయగలరు అంటే అలా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ థింగ్ ఏంటంటే, దగ్గరలో సీనియర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఒక జూనియర్కి హెల్ప్ చేసేది కాలేజ్లో సీనియరే కదా, అలానే ఇక్కడ కూడా అంతే. మీకు జాబ్ రావడానికి కానీ ఫ్రీలాన్సర్గా వర్క్ కావాలంటే ఫ్రీలాన్సర్ తెచ్చుకోవడం కొంచెం కష్టం. ఓకే, మీ సర్కిల్లో ఎవరైనా సీనియర్స్ ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ ఉంటారు, ఫ్రీలాన్సర్గా. ఓకే,
వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని పట్టుకొని నాకు ఏదైనా ప్రాజెక్ట్ ఇప్పించండి, లేదా నేను ఈ ప్రాజెక్ట్ నేర్చుకుంటాను అనేసి మీరు డిస్కస్ చేయండి వాళ్ళతో. వాళ్ళ త్రూ కూడా మీరు ప్రాజెక్ట్ తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఇన్స్టిట్యూట్స్ అని చెప్పాను కదా, ఈ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి. వెబ్సైట్స్ క్రియేట్ చేసే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు బిల్డర్స్. మీరేం చేస్తారంటే నేను క్రియేట్ చేస్తానని మీ ప్రొఫైల్ వాళ్ళకి ఇవ్వండి. మీ ప్రొఫైల్ వాళ్ళకి ఇవ్వడం వల్ల మీకు క్లయింట్ అనేది దొరుకుతారు. ఇవన్నీ మీ సర్కిల్లో చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఇలా మీరు యాజ్ ఎ స్టూడెంట్గా, యాజ్ ఎ ఫ్రెషర్గా ఎంత లేదన్నా స్టార్టింగ్లోనే మీరు ఒక 8,000 నుంచి 10,000 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు యాజ్ ఎ ఫ్రీలాన్సర్. ఇది వన్ టైప్. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసేసి మన పోర్టల్స్. నేను మన పోర్టల్స్లో అయితే ఫస్ట్ మీకు పోర్ట్ఫోలియో ఉండాలి, గుడ్ రెజ్యూమే ఉండాలి, ఆల్రెడీ మీ దాంట్లో కొన్ని సైట్స్ క్రియేట్ చేసినవి ఉండాలి. యాజ్ ఎ టెక్నికల్ స్టూడెంట్. అదే ఒక డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ అయితే ఏముండాలి? మీ కంటెంట్ క్రియేటింగ్, కంటెంట్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్స్ ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్, ఇలాంటి థింగ్స్ ఉండాలి. రైట్? సో యాజ్ ఎ టెక్నికల్ స్టూడెంట్గా నేనేం చెప్తానంటే మీకు టెక్నికల్ పర్సన్స్కి మీ వెబ్సైట్స్ నెట్ఫ్లిక్స్లో, వెర్సెల్లో మీరు డిప్లాయ్ చేసి ఉంటారు కదా గిట్ హబ్లో, వాటిని మీరు మీ రెజ్యూమ్లో షేర్ చేయాలి. అండ్ అక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయాలి. అలా మీకు క్లయింట్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్స్ గురించి కూడా మనం ఒకసారి చూసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను కదా, ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి freelancer.in. ఇక్కడ మీరు హ్యాపీగా మీ వర్క్ని తెచ్చుకోవచ్చు. ఎలా? మీరు ఒక ఫ్రెషర్ అయినా సరే, ఒక స్టూడెంట్ అయినా సరే నువ్వు ఎర్న్ చేయొచ్చు. నీ దగ్గర కావాల్సింది ఏంటి? గుడ్ నాలెడ్జ్. నీకు లోగో డిజైన్ వచ్చా? హ్యాపీగా నువ్వు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. పోస్టర్ క్రియేట్ చేయడం వచ్చా? హ్యాపీలీ యూ కెన్ డూ. కంటెంట్ క్రియేటర్, కంటెంట్ రైటర్, వెబ్సైట్ డెవలపర్, వెబ్సైట్ బిల్డర్స్, వీళ్ళనే వెబ్సైట్ బిల్డర్స్ ఉంటారు. దీనికోసం నీకు జీరో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదు, నీకు హ్యాపీగా క్లయింట్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను మన సర్కిల్లో క్లయింట్ ఎలా తెచ్చుకోవాలి అని చెప్పాను. ఇప్పుడు మనం పోర్టల్స్ త్రూ క్లయింట్ ఎలా తెచ్చుకోవాలని కూడా చూద్దాం. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఫ్రీలాన్సర్ అనమాట. ఈ ఫ్రీలాన్సర్లో చాలా వరకు మీకు మంచి మంచి ఫ్రీలాన్సింగ్ థింగ్స్ ఉంటాయి. హ్యాపీగా మీరు ఇందులోకి వెళ్ళేసి ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సైన్ ఇన్ ఏం చేయట్లేదు. మీ టాలెంట్ మొత్తం మీరు ఇక్కడ యూస్ చేయండి. ఓకే, ఫస్ట్ థింగ్ మీ వెబ్ పేజెస్ ఉండాలి. మీరు ఒక టెక్నికల్ పర్సన్ అయితే ఖచ్చితంగా ఒక 2-3 వెబ్సైట్స్ అయితే ఉండాలి. నెట్ఫ్లిక్స్లో హోస్ట్ చేస్తారో, వెర్సెల్లో హోస్ట్ చేస్తారో నాకైతే తెలీదు, బట్ మనము హోస్ట్ చేయడానికి యూజ్ అయ్యేది ఇవే. ఓకేనా? నేను తర్వాత హోస్టింగ్ వెబ్సైట్స్ చెప్తాను, కొన్ని ఫ్రీగా హోస్ట్ చేసేటివి, వాటి త్రూ మనం చేసుకుందాం. ఓకే, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఫీవర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు ఫీవర్ గురించి. సో నేనేం పెద్ద డిస్కస్ చేయట్లేదు. అప్వర్క్ కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో అప్వర్క్లో కొంచెం ఫస్ట్ జాయిన్ అవ్వాలంటే కొంత పే చేయాలి మనం. అంటే ఆ క్లయింట్ తెచ్చుకోవడానికి మనకు కొంచెం పేమెంట్ ఉంటుందన్నమాట. పర్లేదు, నువ్వు పేమెంట్ చేసి నువ్వు హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. నీకేమి ఫేక్ కంటెంట్ ఉండదు, ఫేక్ పర్సన్స్ ఉండరు, ఫేక్ క్లయింట్ అసలుకే ఉండరు. నువ్వు హ్యాపీగా వాళ్ళ రివ్యూస్ అన్నీ చెక్ చేసుకొని నువ్వు ఫ్రీలాన్సింగ్గా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాప్టల్. ఇది మ్యాక్సిమం కొందరికి తెలిసిండకపోవచ్చు. అప్లై యాజ్ ఏ ఫ్రీలాన్సర్. టాప్టల్లో పర్సన్స్ తక్కువ ఉంటారు, క్లయింట్స్ చాలా మంది ఉంటారు. హ్యాపీగా నువ్వు ఫ్రెషర్గా నువ్వు ఈ పోర్టల్స్లో అన్నిట్లో నీ ప్రొఫైల్ కంప్లీట్ చేయి. అంతకన్నా ముందు నువ్వు ఏం చేయాలంటే నీ పోర్ట్ఫోలియో నువ్వు బిల్డ్ చేసి ఉండాలి. ఖచ్చితంగా నీ పోర్ట్ఫోలియో కావాలి, నీ వెబ్ పేజెస్ ఖచ్చితంగా కావాలి. అవి లేకపోతే మాత్రం నీకు ఫ్రీలాన్సింగ్ రావాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ ఫ్రెషర్, యూ హ్యావ్ టు బీ కీప్ యువర్ పోర్టల్స్ అండ్ కీప్ యువర్ portfolio with you. See, this is the ఒక డెవలపర్గా చాలా మంది చేసుకుంటున్నారండి ఫ్రీలాన్సర్గా. మీరు కూడా స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఫ్రీలాన్సర్గా బాగా సక్సెస్ అవుతారు. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఎంతమంది ఉన్నారో ఏఐ ఇంజనీర్స్, యాంగులర్ డెవలపర్స్, యాంగులర్ జేఎస్, జావా డెవలపర్స్, జావా స్క్రిప్ట్, క్యూఏ ఇంజనీర్స్, స్విఫ్ట్, స్టార్ట్అప్ డెవలపర్స్, ఇంతమంది ఉండగా మనం తెచ్చుకోలేమా? గురు, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ టు గెట్ ఏ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. గురులో కూడా మనకి వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లైక్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ రావడానికి చాలా హోప్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయగలరు అంటే ఇందులో కూడా ట్రై చేసి తెచ్చుకోవడానికి
చూడండి. అండ్ పీపుల్ హావర్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్ ఐ కెన్ సే. Please log in and sign up in all these websites to become as a freelancer. Within 30 days లో మీరు ఫ్రీలాన్సర్ అయిపోతారు. విత్ ఇన్ 30 days కూర్చోండి. ఫస్ట్ మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయండి. పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి ఎగ్జాక్ట్గా 2 days పెట్టుకోండి. అండ్ మీకు ఆల్రెడీ స్కిల్స్ ఉంటాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ పేజ్ చూస్తున్న, ఈ వీడియో చూసే వాళ్ళకి ఖచ్చితంగా మీ దగ్గర మినిమం రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్, నువ్వు కంటెంట్ క్లయింట్ని మేనేజ్ చేసేది ఉండాలి. ఒకవేళ కొందరు క్లయింట్స్ హార్ష్గా ఉంటారు, కొందరు క్లయింట్స్ నార్మల్గా ఉంటారు. సో ఎవరైతే హార్ష్ క్లయింట్ ఉంటారో వాళ్ళు ఏం చెప్తారంటే ఏదో కొత్తటి ఇచ్చేస్తారు, రిక్వైర్మెంట్ ఇచ్చి ఇది నువ్వు చేయాలని చెప్తారు. యాక్చువల్గా అది బిల్డ్ అవ్వలేవు అని నువ్వు చెప్పాలనుకున్నా కూడా నువ్వు చెప్పకూడదు అవ్వదు అనేసి. నేను చేయగలననే చెప్పాలి. ఓకే, ఐ కెన్ ఏబుల్ టు డూ దీస్ థింగ్స్ అనేసి నువ్వు చేయగలననే చెప్తేనే నువ్వు సక్సెస్ అవుతావు. ఓకేనా? డైరెక్ట్ క్లయింట్ తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. ఈ పేజెస్ లో మీరు క్రియేట్ చేసి ఒకసారి ట్రై చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఈస్ అవర్ లింక్డ్ఇన్ లో కూడా ఫ్రీలాన్సింగ్ థింగ్స్ చాలానే ఉంటాయి. హ్యాపీగా ఒకసారి సెర్చ్ చేయండి ఫ్రీలాన్సర్స్ అనేసి. ఫ్రీలాన్సర్ కంటెంట్ రైటర్, ఫ్రీలాన్సర్ కంపెనీ, ఫ్రీలాన్సర్ థింగ్స్ అనేసి యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్. వీడియో ఎడిటర్ కావచ్చు, నువ్వు ఒక వీడియో ఎడిటర్ అయినా సరే, కంటెంట్ క్రియేటర్ అయినా సరే, ఎవరైనా సరే ఫ్రీలాన్సింగ్ గా వర్క్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఎవరైనా సరే ట్రై చేయండి, యూ విల్ గెట్. అంతకన్నా ముందు మీరు ఫ్రీలాన్సర్ గా ఎక్కడ దొరకలేదంటే నీ అంతటా నువ్వే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయి. చేసి నువ్వు బేర్ చేయగలను అంటే దాన్ని హోస్ట్ చేసి ఎవరైనా పర్సన్స్ ఉంటారు కదా, ఎవరైనా వెబ్సైట్ చేసుకోవాలి అనుకుంటున్న పర్సన్స్ ఉంటారు కదా, ఆ పర్సన్స్ కి నీ వెబ్సైట్ చూపి, నేను ఇలా క్రియేట్ చేశాను, మీకు ఏమైనా కావాలా అనేసి నువ్వు క్రియేట్ చేయి. లేకపోతే నీ అంతటా నువ్వే ఒక వెబ్సైట్ పెట్టుకో. దాని త్రూ నువ్వు ఎన్ని కూడా చేయొచ్చు. ఎందుకంటే వెబ్సైట్స్ లో యాడ్స్ వస్తే యాడ్స్ త్రూ కూడా నువ్వు రెవెన్యూ ఎర్న్ చేసుకోవచ్చు. నువ్వు ఈ రోజు వెబ్సైట్ క్రియేట్ చేస్తావు, ఇప్పుడు 12,000 పే చేస్తావు సర్వర్ కి, 12,000 నీకు 1 year వరకు యూజ్ అవుతుంది. అలా కూడా నువ్వు వెబ్ పేజెస్ క్రియేట్ చేసుకొని ఫ్రీలాన్సర్ గా హ్యాపీగా నువ్వు పెట్టుకోవచ్చు. నేను ఒక వెబ్ పేజ్ నా ఓన్ గా క్రియేట్ చేశానని కూడా నువ్వు నీ రెజ్యూమ్ లో పెడితే హై డిమాండ్ ఫర్ యువర్ రెజ్యూమే. నీ రెజ్యూమేకి హై డిమాండ్ ఉంటుంది. నీ ఇప్పుడున్న కాంపిటీషన్ లో, ఇప్పుడున్న థింగ్ లో లాక్స్ ఆఫ్ పర్సన్స్ బయటకు వస్తున్నారు. యు ఆర్ ద యూనిక్ పర్సన్ టు గెట్ ఏ జాబ్. ఓకే, యు ఆర్ ద మోస్ట్ యూనిక్ పర్సన్. యాజ్ ఎ ఫ్రెషర్ కి ఒక వెబ్ పేజ్ ఉండి, ఒక సైట్ ఉండి, ఒక ఫ్రీలాన్సర్ గా వర్క్ చేశాడంటే హీఈస్ ద బెస్ట్, హీఈస్ ద యూనిక్ పర్సన్. హీ విల్ బి గెట్ ఎ గుడ్ ప్యాకేజ్ విత్ ఇన్ ది ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆర్ ఇన్ ద ఆఫ్లైన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. అంత ఈజీగా తెచ్చుకోవచ్చు. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ కీప్. అందరికీ ఉన్న 24 hours నీకు ఉంటాయి. పక్కనోడు చేస్తున్నాడంటే నువ్వు కూడా చేయగలవు. వాడికి ఎవరికో 24 hours ఉన్నాయి, వాడు చేయగలుగుతున్నాడు అంటే నువ్వు చేయలేవా? నీకు అదే టాలెంటే ఉంది, నీకు అదే బ్రెయినే ఉంది. వాడు 3 hours పెడుతున్నాడంటే నువ్వు 6 hours పెట్టు, 6 hours పెట్టి నేర్చుకో. అవతలోడు 3 hours పెడుతున్నాడంటే నువ్వు 6 hours పెట్టి నేర్చుకో. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. తర్వాత వచ్చేసేసి మాక్సిమం హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండు ఉండాలి. ఒక క్లయింట్ ని మేనేజ్ చేయడం కాదు. ఒక జాబ్ తెచ్చుకోవడం ఈజీ. ఫ్రీలాన్సర్ గా నువ్వు తెచ్చుకున్నావు నీ క్లయింట్ ని నువ్వు అంటే యు ఆర్ ద మోస్ట్ యూనిక్ పర్సన్. నువ్వు కావాల్సిన పర్సన్ యొక్క కంపెనీకి. అప్పుడు నీకు జాబ్ తెచ్చుకోవడం చిటికెలో పని. ఓకేనా? సో ఈజీగా నువ్వు ప్రాజెక్ట్ బిల్డ్స్ చేసి ఫస్ట్ థింగ్ నీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి క్రియేట్ చేయి. చెప్పినది చెప్పినట్టు చేస్తే తప్పకుండా 30 days లో తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ట్రై చేయండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ట్రై చేయకుండా వదిలేస్తే మాత్రం వీడియో చూసి ఎవ్వరూ సక్సెస్ అవ్వలేరు. ట్రై చేయాలి. మీకు మెయిల్స్ తెచ్చుకోవడం ఎలా అని చెప్పాను, క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి అని చెప్పాను, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి అసలు ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పాను, అండ్ ఫ్రీలాన్సింగ్ ఎలా తెచ్చుకోవాలని చెప్పాను, స్టార్ట్అప్ కంపెనీస్కి ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి ఇన్ని థింగ్స్ మన ఛానల్లో ఉన్నాయి. ఈజీగా నువ్వు ఒక్కసారి గో త్రూ అవ్వడం కాదు, ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ డే సక్సెస్ అవ్వదు, సెకండ్ డే సక్సెస్ అవ్వదు, థర్డ్ డే కూడా సక్సెస్ అవ్వదు, కానీ ఒక 10 to 15 days కి మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ రోజు నీకు 15 days పడితే 30 days కూడా పట్టొచ్చు, 40 days పట్టొచ్చు, కానీ 1 year అయితే పట్టదు కదా. అంత లోపల నువ్వు జాబ్ తెచ్చుకోవచ్చు. ఏ ఒక్క ఫౌండర్ కనిపించడా, ఒక్క క్లయింట్ మీకు దొరకరా చెప్పండి? ఏదైనా ప్రయత్నిస్తే కదా దొరికేది. ట్రై చేయాలి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.